చాలా సంతోషం. చాలా శ్రేష్టమైనటువంటి సమయానికి మనము వచ్చి ఉన్నాము. ఇంతవరకు చాలా అద్భుతమైనటువంటి రీతిలో సమయోచితమైనటువంటి ఆలోచనలతో ఎవరికెవరికి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో చక్కగా కార్యక్రమాన్ని చాలా చాకచక్యంగా నడిపించినటువంటి సహోదరులు, పెద్దలు అన్న వసంత అన్న గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేరి వచ్చినటువంటి స్త్రీలుగా, పురుషులుగా ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. రోజు శాతాను పెడుతున్నటువంటి చిక్కులు, లేకపోతే ముడులు, లేకపోతే ఆటంకాలు, ఎత్తుపల్లాలు అన్నిటినీ కూడా దాటుకుని దేవుని సన్నిధిలోకి పరుగులు పెట్టుకుని మనము వస్తూ ఉన్నాము. నిజంగా శాతానికి సిగ్గు, దేవుని సన్నిధిలో మనందరికీ గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు అద్భుతంగా జరిగింది ఆరాధన అన్నటువంటి వారు రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రాలు చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇంచుమించుగా పాటలు పాడారు, ప్రార్థన చేయాల్సిన వాళ్ళు చేశారు. ఎవరూ కూడా నాకు ఇవ్వకపోతే కుదరదన్న వాళ్ళు ఉన్నారు. అమ్మా, ఇదంతా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము. అదేవిధంగా నిజంగా చెప్పాల్సినటువంటి పరిస్థితులు, కారు చిన్నపాటి కంప్లైంట్, 3-4 వరకు కూడా అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ప్రశ్నార్థకం అందరి నుంచి ఫోన్లు వచ్చినాయి. అయినప్పటికీ బిడ్డలు నిజంగా వారి యొక్క ఎండలో వారి యొక్క త్యాగము, లేకపోతే పట్టుదల విడిచిపెట్టకుండా ఆ కారు పని అయిపోవాలి, ఆ కారు వేసుకునే మరలా అందరినీ తీసుకురావాలనేటువంటి పట్టుదలతోటి మెకానిక్ని తీసుకువెళ్ళి వారు అవన్నీ చేసి కారు తప్పకుండా ఆ పనిని కంప్లీట్ చేసుకుని ఆ కారు మరలా తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా త్యాగపూరితమైనటువంటి సేవ. ఇందులో దేవుడిచ్చినటువంటి గొప్ప ప్రేమ, ఆప్యాయతలు, లేకపోతే దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యము, మంచి క్షేమము, మన కుటుంబాల్లో ఇస్తున్నటువంటి క్షేమాన్ని బట్టి ఆయన నిజమైన దేవుడు. ఆయన నా పట్ల తప్పుగా కార్యాలు జరిగిస్తాడు. ఆయన నేను జీవించున్నానంటే ఇది దేవుని కృప ఉంది. ఈ జీవంలో ఒక కొంత సమయాన్ని నేను దేవుని కొరకు, సంఘము కొరకు కష్టపడాలి, పాటుపడాలి అనేటువంటి ఆలోచనతోటి సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను నిర్వహిస్తూ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. నిజంగా అది చాలా గొప్ప విషయమై ఉంది. అందుని బట్టి మీ అందరికీ కూడా నా హృదయాంతరంగాల్లో నుండి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరొక మారు తెలియజేస్తున్నాను. తప్పక ఆ ఆశీర్వాదాలు ఆయన సన్నిధిలో ఆయన పని కొరకు పాటుపడినటువంటి వారికి ఆ ఆశీర్వాదాలు తప్పక మీ కుటుంబంలో కుమ్మరింపబడును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాము. సమయము కావస్తుంది కాబట్టి అమ్మ రాజీ బైబిల్ కావాలని తీసుకోండి. దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయంలో రండి. అపోస్తల కార్యాలు వాక్యంలోకి వెళ్దాము. చాలా కొన్ని నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో ఈ బైబిల్ అలా ఇచ్చింది మనకి అన్నా. సారీ, నా బైబిల్ ఇచ్చేద్దానా, ఇంకో బైబిల్. ఓకే. ఎవరికైనా ఈ సమయంలో నేను ఎందుకని స్టేజ్ దగ్గర నుంచి ఇస్తానంటే, ఇంకొన ఎవరైనా బైబిల్ నాకు కావాలి అనేటువంటి ఆసక్తిని చూపించేవారు ఉంటారు. ఒకరు తీసుకోవడం వల్ల ఇంకొకరు ఆసక్తి కలిగి ఉంటారు. తప్పకుండా ఎవరికైనా బైబిల్ కావాలంటే కనుక తెలియపరచండి. ఆ విషయంలో కూడా దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనకు స్వదేశం నుంచి బైబిల్ పంపించేవారు ఉన్నారు. కాబట్టి మనము చక్కగా వాటిని అనేక మందికి పంచేవారంగా మనం ఉందాం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 2, 3, 4 వచనాలను చదివి వాక్యంలోనికి వెళదాం. అందరూ చూస్తున్నారమ్మా? అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. చెప్పిరి. చాలు. పరిశుద్ధుడా పరమ తండ్రి వందనాలు. చదవబడినటువంటి లేఖనములో ప్రభువా లోతైన సత్యాలు నాయనా, నీ అంతరంగంలో ఉన్నటువంటి మాటలు, మనసులో మాటలు ప్రభువా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బిడ్డల హృదయాలలోకి తండ్రి చొచ్చుకు వెళ్ళినట్లుగా నాయన ప్రభువా, మూలుగులోకి ప్రభువా
అవి వాక్యపు మాటలుగా వెళ్ళినట్లుగా సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్యలో ఉంచమని యేసునామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి చక్కటి మాటలు ఏంటనంటే గనక, యేసుక్రీస్తు వారు వారి యొక్క మరణించిన తరువాత, పరలోకానికి ఆరోహణమైన తరువాత జరిగినటువంటి పరిస్థితుల్లో అపోస్తలుల కార్యములు అని అంటే గనక, అపోస్తలులు అంటే ఏర్పరచబడినటువంటి వారు, ఎన్నుకోబడినటువంటి వారు. దే ఆర్ సెపరేట్ పీపుల్. అంటే ఒక 12 మందిని దేవుడు ఏర్పరచుకుని వారిని సేవ చేయడానికి ప్రత్యేకించారు. వాళ్ళని అభిషేకించి వారిని ఆత్మపూర్ణులుగా నింపి వారిని సేవ చేయడానికి ఆయా ఇశ్రాయేలు చుట్టుపక్కల ప్రాంతాలని వారిని దేవుడు పంపించడం జరిగింది. ఆ క్రమంలోనే 6వ అధ్యాయం 1వ వచనంలో కన్నాడు, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. ఈరోజు ఒక 2 గంటల ముందే మా సహోదరి మేరీ రత్న గారు ఫోన్ చేసి కీర్తన భాగాన్ని వివరించమన్నా. కాస్తంత డౌట్ పడినా సరే నేను రెడీ పాస్టర్ గారు అనేసి ఆవిడ చెప్పారు. ఆ తర్వాత కారు విషయంలో లేట్ అయింది. లేట్ అవుతుంది. ఆవిడ వచ్చేటప్పటికి కీర్తన భాగం సమయం అయిపోతుంది. వెంటనే మళ్ళా పద్మమ్మ గారికి, పద్మ నికోలస్ గారికి చెప్తే అయినప్పటికీ వారు కూడా ధైర్యం తెచ్చుకుని వారు నిలబడి చక్కగా కీర్తన భాగాన్ని వివరించారు. నేనేమంటానంటే, దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క తెగింపు కావాలి. భయం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. ఈ యొక్క వీరినే ఏమని పిలుస్తామనంటే, వాక్యములో స్థిరపరచబడి సంఘపు కార్యక్రమాలలో నేనున్నాను, నేను చక్కబెడతాను, నేను చేస్తాను అనేటువంటి ఈ యొక్క మనస్సు సిద్ధపాటు ఏదేమైతే ఉందో దానినే శిష్యులు అని దేవుని వాక్యం పిలుస్తూ ఉంటుంది. శిష్యులు ఎందుకంటే విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, లేకపోతే నామకార్థముగా క్రైస్తవులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారిలో ఇంకనూ పరిపక్వత, పరిపూర్ణత మనకు కనపడదు. కానీ కొంతపాటు లోటు ఉంటుంది. కానీ అయితే యేసుక్రీస్తు వారు చేసినటువంటి 12 మంది శిష్యుల్లో ప్రతిదానికి వారు సిద్ధము. ఖర్చు పెట్టడానికి సిద్ధము, వాక్యం పంచడానికి సిద్ధము, ఆ సమయంలో సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో వాటన్నిటికీ కూడా వారు సిద్ధపాటు మనస్సు కలిగినటువంటి వారే శిష్యులై ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటి వచనంలో చెప్తున్నటువంటి మాటగా, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, ఇదిగో మన సంఘపు సరిహద్దులు విస్తరించబడును గాక, మన సంఘపు ప్రజలు అనేక మందిగా ఏర్పరచబడును గాక, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు వాక్యపు ఉదక స్నానము వారు చేయుదురుగాక. ఎందుకని ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ఇటు కష్టపడుతున్నటువంటి బిడ్డలు, పురుషులు నిజంగా ఎంత స్పీడ్ గా చక్కగా వాటిని చక్కబెట్టేసి చక్కగా వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారు. నేను నిజంగా ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు, లేకపోతే ఒకరిపైన ఏదైనా వచ్చినప్పుడు నేను వాళ్ళ పక్షాన్ని నిలబడుతూ ఉంటాను. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి కష్టాన్ని, వారు చేస్తున్నటువంటి పనులు నేను హృదయపూర్వకంగా వారిని చూస్తూ ఉంటాను. స్త్రీలైనా పురుషులైనా కానీ చిన్న చిన్న విషయాల్లో కంప్లైంట్లు వచ్చినప్పుడు నేను వారి పక్షాన వీరి పక్షాన కూడా మాట్లాడుతూ ఉంటాను. ఎందుకని అంటే వారు చేస్తున్నటువంటిది, వారి హృదయము దేవుని సన్నిధికి వారు చాలా చాలా సమీపముగా ఉన్నటువంటి వారు. చిన్న చిన్న విషయాల్లో వారు వెనకబడొచ్చేమో, కానీ ఇవి రోజు కాకపోయినా రేపైనా వారు నిలబడతారన్నటువంటి దర్శనాన్ని మాత్రము ప్రియ సంఘము పైన నేను వారి జీవితంలో చూస్తూ ఉన్నాను. కాబట్టి నేను వారి పక్షాన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. తప్పకుండా ఇటు పనుల విషయంలో, క్రియల విషయంలో, వీటన్నిటిని ఈ రోజున ఈ సమయంలో ఇలా వాక్యము కూర్చుని వినడానికి ఎంత కష్టపడితే ఈ యొక్క సహవాసము ఈ విధంగా జరుగుతూ ఉంటది. ఈ జరుగుతున్నటువంటి వెనకాల విషయాల్లో కూడా మరొక మాట నేను తెలియజేస్తాను. ఒకరి పట్ల ఒకరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇక్కడికి వచ్చి ఎదురుకొచ్చి నిలబడి మనము వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మన మీద ప్రజలకి ఒక మంచి అభిప్రాయం ఉండాలి. పలానా వాళ్ళు వాక్యం చెప్పడానికి వాళ్ళు అర్హులు, వారు పాట పాడడానికి వాళ్ళు అర్హులు, లేకపోతే వాడు ప్రార్థన చేయడానికి వాళ్ళు అర్హులు. ఇదేంటండి ఆవిడకి ఇచ్చారు, ఇదేంటండి ఆమెకి ఇచ్చారు, ఆమె ప్రవర్తన సరిలేదు, అతని ప్రవర్తన సరిలేదు అనేటువంటి పరిస్థితి మనము ఇక్కడ నిలబడిన తరువాత ప్రజలు అనుకోకూడదు. హల్లెలూయా,
హల్లెలూయా. ఆఫ్ కోర్స్ ప్రతి మనిషిలో చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న ఒప్పులు ఉంటూ ఉంటాయి. కానీ వాటిని సరి చేసుకుని మన నోటిని అదుపులో ఉంచుకుని దేవుని సన్నిధిలో మనము ఎదుగుతూ ఉండగలగాలి. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం ఆలోచిస్తే గనక సందర్భం ఏంటంటే గనక ఆ దినంలో పరిచర్య విస్తరిస్తూ ఉంది. ఆ విస్తరిస్తున్నటువంటి సమయంలోనంట అక్కడ హెబ్రీ స్త్రీలు, గ్రీకు మాట్లాడేస్తున్నటువంటి స్త్రీలు సణుగసాగిరి. దేని కొరకంటే గనక మాకు భోజనం లేదు, మాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, లేకపోతే మమ్మల్ని త్వరగా తీసుకురాలేదు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలతోటి వాళ్ళు సణుగుకోవడం మొదలు పెట్టారు. ఆ సణుగుకోవడం మొదలు పెట్టినటువంటి సమయంలో వెంటనే అక్కడ శిష్యులు పేతురు, యోహాను ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారంటే అప్పుడు 12 మంది అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. అక్కడ పుట్టినోట్లో ఏముంది? బల్ల యొద్ద పరిచర్య చేయుట. ఈ పరిశుద్ధ స్థలము నుండి బలిపీఠము దగ్గర పరిచర్య చేయడం మానేసి ఇక్కడ వాక్యం బోధించే వారు వెళ్ళి భోజనం చక్కబెట్టడం కానీ, ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే మనుషుల మధ్య వచ్చేటువంటి గొడవలను తీర్చడం కానీ వాటికి ఏమాత్రము కూడా సమయము కాదు ఇది. దాని కొరకు కొంతమందిని ఏర్పరుస్తాను అనేటువంటి మాట మనము కింద మాటల్లో చూడగలుగుతున్నాము. 3వ వచనం చూస్తే, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని, మంచి క్వాలిటీస్ చూసారా? క్వాలిటీస్ ఏంటి? మంచి పేరు, జ్ఞానము, ఆత్మతో నింపబడినటువంటి వారు. ఇటువంటి చక్కటి క్వాలిటీస్ ఉన్నటువంటి 7గురిని నేను నియమిస్తాను. వారు ఏం చేస్తారో తెలుసా? నియమింతుము ప్రార్థన యందు వాక్య పరిచయందును ఎడతెగక యుద్ధమని చెప్పిరి. ఈ రోజున మన సంఘ పరిచర్యలో నార్మల్ గా గతించిన వారంలో సహోదరులు పౌలు గారు వాక్యం చెప్పారు. చాలా మంచి సమయాన్ని వారు తీసుకున్నారు. అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి సందర్భాలని, సంఘంలో స్త్రీ ఏ విధంగా ఉండాలి, పురుషుడు ఏ విధంగా ఉండాలి, లేకపోతే సంఘంలో ఉన్నంతసేపు ఏ విధంగా ఉండి అడుగు బయట పెట్టిన తర్వాత వారి జీవితాలు ఎలా ఉంటున్నాయి, వారి యొక్క మాట ఏ విధంగా ఉంటుంది, వారి చూపు ఏ విధంగా ఉంది, ఇట్లా అనేక విషయాలు వారు ప్రస్తావించుకొచ్చారు. నేను వాట్సాప్ కాల్లో ఉండి నేను విన్నాను. అయితే ఇది సహోదరులు లేకపోతే దైవజనులు మనం ఎవరిని ఆహ్వానిస్తే గనక వారిలో ఉన్నటువంటి దైవావేశం ఏదైతే ఉందో, దేవుని వాక్యాన్ని చెప్పాలనేటువంటి ఆశ, లేక ప్రజలకు వాక్యాన్ని ఏ విధంగా నేర్పించాలనేటువంటి ఆశ కలిగి అనేక విషయాలను తెలియజేస్తూ ఉంటారు. అయితే సంఘ కాపరిగా ఉన్నటువంటి సంఘ కాపరికి మరికొంత బాధ్యత ఎక్కువ ఉండి సంఘంలో ఇంకేమి లోటుపాట్లు ఉన్నాయి, సంఘంలో ఎవరు ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారిని ఇంకా ముందుకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనల్లో కారు కావాలి, కారు కొనుక్కోవాలి, సౌండ్ సిస్టమ్ కావాలి, సౌండ్ సిస్టమ్ కొనాలి, దానికి ప్రజలకి ఏ విధంగా చెప్తే వారు సహకరిస్తారు, వంటల విషయంలో కానీ వంటల విషయాన్ని ఎవరికి అప్పగిస్తే చక్కగా వారు చూస్తారు, ఇట్లాగా సంఘ కాపరికి చక్కటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధమైన ఆలోచన. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక యుద్ధమని చెప్పిరి. వాక్యం బోధించేటువంటి వారు ఏం చేయాలంట? ప్రార్థన యందు వాక్య పరిచర్య చేయటంలో ఎడతెగక వారు ఉండగలగాలి. అయితే సంఘంలో ఉన్నటువంటి పురుషులు గాని స్త్రీలు గాని ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి పనుల్లో వారు ఉంటూ సంఘాన్ని ఈ విధంగా సమకూర్చుకుంటూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెప్పబడినటువంటి సందర్భంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మాటలు నిజంగా కూడా సంఘం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంకేమి లోటు ఉన్నది అనేటువంటి విషయాలను బట్టి, లేకపోతే ఇదిగో సహవాసానికి వచ్చినటువంటి వారిలో ఎవరు ఆత్మీయంగా బలపడుతున్నారు, వారిని ఏ విధంగా ఇంకను సంఘంలో ఎదగడానికి మనము సహకరించాలి అనేటువంటి మాటలు మనము చూస్తూ ఉంటాము. నార్మల్ గా అయితే మాత్రము మన స్వగ్రామాల్లో మనం చూస్తే కనుక పెద్దలు నియమిస్తూ ఉంటారు. వారు గ్రామ పెద్దలు, కుల పెద్దలు అని పిలుస్తాము. అయితే దేవుని సన్నిధిలో కూడా మనకు పెద్దలు అనేటువంటి వారు కనిపిస్తారు. అనుభవజ్ఞులైనటువంటి వారు మన మధ్యలో ఉన్నారు. వసంతన్న గారు, లేక మన కళ్యాణ్ గారు, ఇట్లాంటి వాళ్ళు. అయితే వీరేమో సంఘంలో ఉన్నటువంటి పెద్దలైతే ఇగో సంఘాన్ని కాపు కాస్తూ ఉంటారు. సంఘ అవసరతలు లేకపోతే ఆత్మీయమైనటువంటి స్థితిలో 3వ వచనంలో చెప్పబడినట్లు ఆత్మతోను జ్ఞానముతో నిండుకున్నటువంటి వారు. వీరు లోకములో ఉన్నటువంటి గొడవలను తీర్చేటువంటి వారు కాదు.
వీరు ఒకరి పక్షాన ఏదో డబ్బులు తీసుకుని ఒకరికి న్యాయం చేసి ఇంకొకరి పక్షాన వారు తెలియదు అన్నట్టు వారికి అన్యాయం చేసేటువంటి వారి పాత్ర సంఘంలో ఉన్నటువంటి వారిది కాదు. వీరు దైవికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, వీరు పరిశుద్ధ స్థలములో పనిచేసేటువంటి వారు, సంఘ కాపరికి సహకారులుగా ఉంటూ ఉండేవారు. ఇంకా చెప్పాలంటే గనక దేవుని యొక్క సంఘములో దేవుడు యేసుక్రీస్తు వారు సంఘములో సంఘ కాపరి తర్వాత పెద్దలు, తర్వాత స్త్రీలు, చిన్నపిల్లల పరిచర్య, ఈ విధంగా సంఘం యొక్క హైరార్కీ అదొక నిచ్చెన మెట్లు అనేటువంటి ఒక సందర్భం చెప్తారు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటూ ఉంటది. ఎవరి పాత్ర వారు ఆ స్థానంలో చేసుకుంటూ సంఘాన్ని బలపరుస్తూ ఉంటారు. ఇక్కడ 7 నియమించాలి అనేటువంటి మాట ఏదైతే ఉందో వారు దేనికి అంటే గనక సంఘ కార్యకలాపాలు చూడడానికి, వారిని నియమించిన తర్వాత వారి ఆధిక్యత ఏంటనేది కూడా నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. మామూలుగా పాస్టర్, హెడ్ ఆఫ్ ద చర్చ్ ఏమో యేసుక్రీస్తు వారు, జీసస్, తర్వాత వచ్చేసేమో పాస్టర్, తర్వాత పెద్దలను వచ్చేటప్పటికి ఏం పిలుస్తామంటే ఎల్డర్ అండ్ డీకన్స్. అంటే ఎల్డర్ అంటే పెద్దలు, డీకన్స్ అంటే పరిచారకులు, పెద్దలు పరిచారకులు. ఇవన్నీ కూడా చక్కగా తిమోతి పత్రికలో వాటిలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఇంత చక్కగా సంఘము బలపరచబడుతుంది, ఇంత చక్కగా సంఘము ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళుతుంది, సంఘపు సరిహద్దులు విస్తరించబడుతున్నాయి. ఎవరైనా కానీ మన సంఘంలోకి ఒక్కసారి వస్తే గనక, ఇందాక మేరీ గారి సహోదరి సాక్ష్యం చెప్పారు, నేను మరలా ఈ సంఘంకి రావాలని ప్రార్థన చేయండి అనేటువంటి మాట. వారి హృదయపూర్వకంగానే ఇగో సంఘానికి మరలా నేను రావాలనేటువంటి ఆసక్తి వారు కనపరుస్తూ ఉన్నారు. అది కేవలము మన గొప్ప కాదు గాని, మన యొక్క క్రియలు కాదు గాని, వారు వచ్చిన తరువాత ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు అనుభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ వాళ్ళు కనుగొంటున్నారు, ఇక్కడ ప్రేమను వారు పొందుకుంటున్నారు, ఇక్కడ ఆప్యాయతను వారు పొందుకుంటున్నారు. కాబట్టి నేను మరలా దేవుని సన్నిధికి రావాలి. ఇదిగో దేవుడు అంటే ఇది, దేవుడే మనుషుల్లో ఉండి మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని చక్కగా పలకరిస్తాడు, మన యొక్క కష్ట నష్టాల్లో వారు ప్రార్థన చేస్తారు, మన కొరకు వారు ఆలోచిస్తారు అనేటువంటి చక్కటి ఆలోచన వారిలో కలుగుతుంది. కాబట్టి వారు మరలా నేను మరలా ఈ సంఘానికి రావాలనుకుంటున్నాను, నేను తప్పక ఇదిగో నేను వస్తాను అనేటువంటి మాట ఇచ్చేటువంటి వారిని మనము చూస్తూ ఉన్నాము. ఇది కేవలము ఏదో సంఘ కాపురు ఒక్కడి వల్ల కాదు కానీ, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చక్కగా కష్టపడితే, ఈ ఎదర్ లైన్ లో ఉన్నటువంటి వారు వెనకాల ఉన్నటువంటి లైన్ లో అందరి పేర్లు మీకు తెలిసి ఉండాలి. వెనకాల ఉన్నటువంటి వారు ఒకరికొకరు పేర్లు తెలిసి ఉండాలి. ఆరాధన అయిపోయిన తర్వాత చక్కటి షేక్ హ్యాండ్ తీసుకుని ప్రేమగా చక్కటి కౌగిలించుకుని, స్త్రీలు పురుషులు షేక్ హ్యాండ్ తీసుకుని ప్రేమను పొందుకుని మనం ఇక్కడి నుంచి సెలవు తీసుకోవాలి. ఇది కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే దొరికేది అయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే క్రీస్తు ప్రేమ అయి ఉంది. కాబట్టి ఇంత పరిచర్య జరగడానికి ఒక పక్కన మనకి ఖర్చు ఏదైతే ఉంటుందో, డబ్బులు చక్కగా ఖర్చు పెడతామో, దానికంటే ప్రాముఖ్యమైనది మనుషులలో ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత అనేది, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనేటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనకు కనబడుతున్నాయి. ఏదైతే 7 నియమించారో ఆ 7 బట్టి సంఘము బలపరచబడుతుంది. సంఘ దైవజనులు లేకపోతే సంఘ పెద్దలు వీరేం చేస్తారో తెలుసా? వాక్యమును వివరించడానికి, లేక ప్రార్థనలో వారు ఉండడానికి, వాక్య పరిచర్యందు వారు ఎడతెగక దేవుని సన్నిధిలో వారు ఎదుగుతూ ఉంటారు. సంఘ కాపరిగా నాకున్నటువంటి గొప్ప ఆశ, సంఘ కాపరిగా నాకున్నటువంటి ఆలోచనలను బట్టి సంఘమును ఇంకా ఏ విధంగా బలపరచాలనేటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎత్తు పల్లములను సమకూర్చడానికి నా యొక్క ప్రయత్నము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఉంటుంది. కొన్ని మాటలను చూసి ఆ 7 గురించి, ఆ 7 మనం ఏమని పిలవగలము అనేటువంటి మాటలు మనం ఆలోచన చేయగలిగితే గనక, ఇంకను మరొక మాట చూపించి తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన అపోస్తలుడైన పౌలు తీతుకి ఒక ఉత్తరం రాస్తూ అక్కడ ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయము 5వ వచనం,
నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము లోపముగా ఉన్న వాటిని దిద్ది నియమించు నిమిత్తమే నిన్ను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. సంఘ క్షేమము కొరకు ఏంటంట, ఏం చెప్తున్నాడు? లోపముగా ఉన్న వాటిని దిద్ది. నిజంగా సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది, యానివర్సరీ చేసుకున్నాము, ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అయితే మొదట్లో మనకి 5-6 లేకపోతే ఒక 7-8 10 మంది ఉండేటువంటి పరిస్థితులు. ఇక అన్ని కార్యక్రమాలు పాపం నేను శ్రీధర్ అన్న గారు చూసుకోవడం, వచ్చినటువంటి వారు సహకరించడము, ఆ 5-6తోనే స్తుతి ఆరాధన అన్ని జరిగిపోయాయి. అయితే ఈరోజు ఇంత విస్తరించిన తరువాత ఇదిగో ఇంత సంఘము ఉన్నతమైనటువంటి స్థానానికి వెళుతున్నటువంటి సమయంలో ఇదిగో ఇక్కడ చెప్తున్నట్టుగా నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని నడిపించడంలో గాని, సంఘాన్ని సరిచేయడంలో గాని, సంఘంలో స్త్రీలు ఏం చేయాలి, పురుషులు ఏం చేయాలి, వారి యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా నడిపించాలి అన్నటువంటి విషయాల్లో అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైనటువంటి రీతిలో కొరింథీ పత్రిక లేకపోతే కొలస్సీ పత్రికలో చక్కటి మాటలు తెలియచేస్తూ ఆ గ్రంథాన్ని రచించడం జరిగింది. అదే మాటలు ఇక్కడ చూసినప్పుడు ప్రతి పట్టణములో పెద్దలను, ఈ పట్టణంలో పెద్దలంటే వెలుపల కాదు కానీ ప్రతి పట్టణంలో ఉన్నటువంటి సంఘాలలో పెద్దలను అనేటువంటి మాట, సంఘాలలో పెద్దలు అనేటువంటి నియమించి క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మరలా చూపించడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూస్తున్నారా? సంఘములో 7 నియమించినటువంటి వారి యొక్క ప్రాముఖ్యత ఎంతనంటే గనక చాలా ఉన్నతమైనది. సంఘ కాపరి ఎంత ప్రాముఖ్యమో సంఘానికి, సంఘములో ఆ యొక్క కార్యక్రమాలన్నీ చూడడానికి ఈ రోజున మనము వారి యొక్క కష్టాన్ని గుర్తించగలిగితే గనక, అందుకనే నేను అంటాను, ఇదిగో పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మనము గౌరవించుదుముగాక, వారికి మంచి వారెందుకు వాక్యములో ఎదగాలని వారి కొరకు మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉందుముగాక. ఎందుకని మాటలంటే గనక తప్పకుండా సంఘము బలపరచబడుతుంది. ఏమంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ హలోక పరిస్థితి, మనము ఏం చేసినా పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతుందో అది మాత్రమే చేయాల్సినటువంటి వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖనాల ప్రకారము సంఘమును నడిపించాలి. పరిశుద్ధాత్మ లేఖనాల ప్రకారము సంఘ కాపరి ఉండాలి. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారికి బోధించే బోధ కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి లేఖనములకు సరిపడినదిగా ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్పినట్లు వారి కొరకు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించుడి. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్తానండి. ఎప్పుడైతే వారిని 7 నియమించామో 7 కూడా అక్కడ నుంచి మరలా ఉన్నతమైనటువంటి స్థానానికి వారు వెళ్ళాలి. వారు వాక్యం బోధించేటువంటి వారిగా వారు స్థిరపరచబడగలగాలి. వారు శిష్యులుగా తీర్చిదిద్దబడగలగాలి. ఇదిగో క్రీస్తును ప్రకటించుటకు వారి జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారిగా వారు ఉండగలగాలి. వారి కుటుంబాన్ని, వారి భార్యను, లేకపోతే వారి భర్తను, వారి పిల్లలను కూడా వాక్యములో పెంచేటువంటి స్థితిలోకి వారిని, ఉన్నతమైనటువంటి స్థానంలోకి వారిని తీసుకువెళుతూ ఉండాలి. ఇది సంఘ కాపరి యొక్క బాధ్యత అయి ఉంది, లేక దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంది. నిజంగా కూడా వారు కూడా ఒక మంచి దైవజనులుగా సిద్ధపరచబడగాలి. వారు కూడా ఒక సంఘాన్ని నడిపించేటువంటి వారుగా మనము చేయడమే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది పరిశుద్ధ గ్రంథ లేఖనాలను బట్టి. మరొక మాటను చూస్తూ 2వ తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి మంచి మాట రాస్తూ 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ వచనము అనేటువంటి మాట ఒకసారి చూద్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం. నీవు అనేకల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన
మనుష్యులకు అప్పగించము. చూస్తున్నారా, అప్పగించమంటాడండి వాక్యము. ఎప్పుడు కూడా సంఘ కాపరు గుప్పిట్లో పెట్టుకొని లేకపోతే నీవు ఎదగొద్దు, నీవు అక్కడే ఉండాలి, నువ్వు చప్పట్లు కొడుతూ ఉండాలి నీ జీవితంలో ఇదే అని చాలా పరిస్థితులు, బయట పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అది వాక్యానుసారము ఏమాత్రము కూడా కానే కాదు. ఒక పసిబిడ్డ పుట్టిన తరువాత పుట్టినటువంటి బిడ్డ పుట్టినట్టుగానే ఆ నెలల్లోనే ఉండిపోతే మనం ఏమైనా సంతోషిస్తామండి? ఏమాత్రం కూడా సంతోషిస్తాము. వారిని చక్కటి పాలతో పెంచి వారు సంవత్సరం ఎదుగుతుంటే, హైట్ ఎదుగుతుంటే, ఇదిగో ఎంత హైట్ ఎదిగావా అని వారిని చూసి మనము సంతోషిస్తూ ఉంటాం. అదే గనక ఇక్కడికే మన గుంజిగా చిన్నగా ఉండిపోయాడు అనుకోండి, మనం ఏమంటాము? అది సరైన ఎదుగుదల కానే కాదు. ఒక మొక్క పాతిన తరువాత, ఒక మొక్క ప్రాతిన తరువాత దాని నుంచి ఫలాన్ని ఆశిస్తూ ఉంటాము. అలాగే వాక్యములో ఉంటున్నటువంటి, ఈరోజు నీకు పాట పాడడం రాలేదా? ఈరోజు నీకు ప్రార్థన చేయడానికి భయపడుతున్నావా? ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడడానికి భయపడుతున్నావా? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడి ద్వారా పలికించినటువంటి మాట, నీ జీవితంలో గొప్ప కార్యం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధిలో నీవు ధైర్యముగా నిలబడబోతున్నావు. నీవు దేవుని సన్నిధిలో పాట పాడబోతున్నావు. నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నావు. నీవు దేవుని సన్నిధిలో వెలుగెత్తి అన్య భాషలు మాట్లాడంత గొప్ప స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ఇది ప్రతిఫలము, ఇది ఫలించడము అనేటువంటి విషయము. అలా కాకుండా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ జీవితము అలాగే ఉండకూడదు. ఆ వ్యక్తి ఆత్మీయ స్థితి అక్కడే ఆగిపోకూడదు. నేను చాలా మంది మన సంఘంలో కానీ లేకపోతే నాకు ఉన్నటువంటి అనుభవాల నుంచి ఎంతో మందిని ఆ విధంగా ఆలు నేర్పించి బైబిల్ చదివేటట్టుగా చేసినటువంటి అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. ఒక అబ్బాయి ఖతర్ దేశంలో ఉన్నప్పుడు అతనికి ఆసక్తి ఉంది, కానీ ఆలు రావు. అతనికి ఆలు దిద్దిచ్చి నాకు వాక్యం నేర్పించినటువంటి గురువు గారు, అది అబ్బాయికి ఆలు రాసి అంటే నేను ఆలు రాసిచ్చిన తరువాత అబ్బాయి ఇంటికి వెళ్ళి నేర్చుకుని బండేర వరకు అన్ని రాసిస్తే ప్రతి వారం వచ్చేవాడు. ఇదిగో నాకు అక్షరాలు వచ్చేసి నేను చెప్పేవాడు. ఆ తరువాత నేర్చుకోగా అతను వాక్యాన్ని చదవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని చదవడం రాదు కదా, నీవు అక్కడే ఉండిపోంటే ఆయన జీవితం ఏమవుతుంది? అక్కడే ఉండిపోతుంది. కాదు, ఇది దేవుని ఉద్దేశము ఏమాత్రం. ఇది ఆత్మీయ సంపద అండి. ఇది స్పిరిచువల్ గ్రోత్. ఇది ఆత్మీయంగా నిన్ను బలపరచడమై ఉంది. శారీరకంగా మనం ఎలాగో బయటికి వెళ్ళి కష్టపడుతున్నాం, దినాలు లేకపోతే 100 దినాలు 150 దినాలు కష్టపడుతున్నాం. మనము గృహాలు కట్టుకోవడానికి కానీ లేకపోతే స్థలాలు కొనుక్కోవడానికి కానీ మనం చాలా చక్కగా బలపడుతున్నాము. అది అక్కడ జరుగుతుంది. సంఘములోకి వచ్చేటప్పటికి నీ ఆత్మీయ స్థితి ఎదుగుదలకు సంఘము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి ఎదుగుదల కావాలి. ఇంకా గనక నీవు వాక్యం నేర్చుకోగలిగితే గనక, ఓ స్త్రీ నీవే విధంగా ఉండాలి, నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, నీవు వాక్యానుసారంగా నీ భర్తతో నీవే విధంగా మాట్లాడాలి, నీ బిడ్డలను వాక్యానుసారంగా ఏ విధంగా పెంచాలి, ఇది స్పిరిచువల్ గ్రోత్ అయి ఉంది. అదే కనుక లోక సంబంధమైనటువంటి వారిని చూస్తే గనక వారు బూతులతోనో లేకపోతే పిల్లలు ఎలా తిరుగుతున్నా వారిని విడిచిపెట్టేస్తారు. సాయంకాలం వచ్చేటప్పటికి భర్త మీద భర్తను వేధిస్తూ ఉంటారు. గయ్యాలి ఇంట ఉండట కంటే మిద్ది మీద ఎక్కువ ఉండడం కూర్చోవడం అంట మేలంట వాక్యము. అది మాట గనక ఆ స్త్రీ గనక చదివి నేర్చుకుని ఆత్మీయంగా ఉన్నతమైన స్థానానికి వెళ్తే గనక ఆ విధమైన గయ్యాలిగా ఉండరు. ఎందుకంటే భర్త ఎక్కడికి వెళ్ళిపోవాలి? మిద్ది మీదకి వెళ్ళిపోవాలి, దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటామో కుటుంబాన్ని ఆత్మీయంగా ఏ విధంగా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఏ విధంగా ఆత్మీయంగా బలపరచాలి, చక్కగా భర్తతోటి ఏ విధంగా మృదువుగా మాట్లాడాలి, భార్యతోటి ఏ విధంగా మృదువుగా మాట్లాడాలి. మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదువుగా ఉండాలని, మన ప్రవర్తన మృదువుగా ఉండాలి, మన మాట మృదువుగా ఉండాలి, మన యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా మృదువుగా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యము కానీ క్షేమము కానీ అన్ని విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి కానీ మనం వెళ్తాం. ఈరోజు చెప్పబడుతున్నటువంటి వాక్యము నీ ఆత్మీయ స్థితి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. అది క్రియలలో నీ జీవితంలో కనబడుతుందంటే సంతోషము. లేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంటే గనక నీ జీవితంలో ఆత్మీయ స్థితి లేదు. నువ్వు సంపాదిస్తున్నావు, ఈ రోజు కాకపోతే రేపొద్దున మంచి గృహాన్ని కట్టేపోతున్నావు, చక్కటి స్థలాన్ని నువ్వు కొనేపోతున్నావు, నీ పిల్లల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లిపోతున్నావు. అయితే నీ ఆత్మీయ స్థితి మాత్రము ఎక్కడ ఉన్నది? అక్కడే ఉండిపోయింది. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు పురుషుల గురించి ఆ మాటలు తెలియజేస్తున్నటువంటి మాటల్లో మరొక మాట చూస్తూ కనుక అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. 11వ అధ్యాయము 30వ వచనము. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి అనేటువంటి పెద్దల యొక్క ఏదైనా ఉందంటే కూడా అండి, సంఘంలో సంఘ కాపరి తర్వాత చక్కటి స్థానము వారు వాక్యంలో ఎదిగింప చేయడానికి. కానీ ఈరోజు నాకు మామూలుగా ఇందాకే అనిపించింది, కారు పని చేయలేదు, వారి నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. యాక్చువల్లీ ఆ టైంలో ఫోన్లు రావాల్సింది నాకు కాదు, భూషణం గారు తీసుకురావట్లేదు మిమ్మల్ని ఎవరిని కూడా. ఎవరు తీసుకొస్తున్నారు? రాక్ తీసుకొస్తారు, కళ్యాణ్ గారు తీసుకొస్తారు, మన చిట్టి తీసుకొస్తారు, వీరు తీసుకొచ్చేది కదా. మరి ఫోన్ నాకు వస్తే నేనేం చేస్తాను? అయితే ఓకే, సమాధానం చెప్పండి, బండి ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది నన్ను అడుగుతారు. కానీ వారికి ఉన్నటువంటి స్థానం ఏంటంటే కనుక నేను ఆ టైంలో కూడా నేను ఏ మాత్రం టెన్షన్ పడలేదు. నేను ఇక్కడ ఉన్నాను, సంఘంలో పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అది నా పని కాదు. వాళ్ళు తీసుకొస్తే నేను ఆరాధన జరిగించి నా వాక్యం టైంలో నేను వాక్యం చెప్పుకుంటాను, అంతే అంటారు కాదంటారు. నా పరిస్థితి ఏంటి? నేను వాక్యాన్ని సిద్ధపరిచి వచ్చాను. వారి యొక్క పని ఏంటి? వారిని అందరిని తీసుకురావడము వారి బాధ్యత అయి ఉంది. మీ నుంచి ఫోన్లు వెళ్ళాల్సింది వారికి. కానీ ఆ సమయంలో వారు అనుకోవాలి, బాబోయ్ వీళ్ళు రోజు సంఘానికి వెళ్ళకపోతే గనక, తీసుకెళ్ళకపోతే గనక మా ప్రాణాన్ని తోడేసి ఇలా ఉన్నారనేసి వాళ్ళకి ఆ యొక్క తపన, ఆ ఆలోచన వారికి వచ్చేంతగా మీరు వారిని ప్రోత్సహించాలి తప్ప ఆ సమయంలో నాది కానే కాదు. ఎందుకని మాట చెప్తున్నానంటే వారికి అంత ప్రాముఖ్యత ఉంది, సంఘంలో వారికి అంత బాధ్యత ఉంది. అయిపోయిన తర్వాత ఒకవేళ ఆకలేస్తుంది, ఒకవేళ చాలా మందికి ఆకలేస్తుంది, ఆ సమయానికి భోజనం లేదంటే ఏమంటామండి? ఎవరిని అనాలి? ప్రసాద్ గారిని, చిన్నబాబు పప్పు టమాటా వండిన ప్రశాంతి గారు, వీరిని మనం అడగాలి. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చేసుకొస్తున్నారు కాబట్టి. అదనమాట సంఘములో పరిచర్య ఈ విధముగా విస్తరించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక పాత్రగా వాడబడుతూ ఉంటారు. ఆ పాత్రగా వాడబడుతున్నటువంటి ఆ సమయంలో నీ కుటుంబంలో ఆశీర్వాదము, నీ కుటుంబంలో క్షేమము, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు, నీ జీవితంలో మంచి ఆరోగ్యము, నీ జీవితంలో దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది నీవు పొందుకునేటువంటి స్థితి దేవుడు నీ జీవితంలో కలుగు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూస్తూ ముందుకు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిరి ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. ఇలాగా సంఘపు కార్యక్రమాల గురించి, సంఘంలో ఉన్నటువంటి వారి గురించి ఏదైతే 7 ఏర్పరచబడ్డారో, పరిచర్య చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వంటలు సిద్ధపరుస్తున్నారు, లేకపోతే కార్యక్రమాలు నడిపిస్తున్నారు, వీరి గురించి సంఘము దేవుడు ఎప్పుడు కూడా చక్కగా అపోస్తలుడైన పౌలు ద్వారా చక్కటి మాటలు వ్రాయించడం జరిగింది. నేను ఇంకొన్ని మాటలు చూపిస్తే కనుక వారికి ఉన్నటువంటి బాధ్యత ఎంత ప్రాముఖ్యమైనది, వారిని దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడుతున్నాడు. నిజంగా కూడా ఏదో పిలిచారు కదా, సంఘం కదా, కాస్తంత 3 గంటలు హెల్ప్ చేసి వచ్చేద్దాంలే అనేటువంటి ఆలోచనతో గనక నీవు ఉన్నట్లయితే ఈ రోజు నీవు వాక్యము ద్వారా నీ హృదయాన్ని దేవుడు తెరచబోతున్నాడు. వాక్యము ద్వారా ఈ రోజు నేను ఇంకను పరిచర్యలో ఎంత బలముగా నిలబడాలో దేవుడు తెలియజేయబోతున్నాడు. ఇంకను పరిచర్యలో ఏ విధమైనటువంటి తెగింపు, ఏ విధమైనటువంటి వెసులుబాటు నీ జీవితంలో కావాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ రోజు తెలియజేయబోతున్నాడు. అదే మాట మరొక మాట చూస్తే కనుక 2వ యోహాను 1వ అధ్యాయము 1వ వచనము కూడా మంచి మాట మనకు కనబడుతుంది. 2వ యోహాను 1వ అధ్యాయము 1వ వచనము. 2వ యోహాను ఆఖరిలో ఉంటుంది. 2వ యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. యోహాను అంటే గనక యేసుక్రీస్తు శిష్యులలో 12 మందిలో ఒకరు యోహాను. ఈ యోహాను అభిషక్తుడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, అపోస్తలుడిగా ఉన్నటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి వాడిని, కుంటి కాలిన వాడిని చేయి పట్టుకు లేపి
కాళ్ళు ఇచ్చినటువంటి, అంత అభిషేకం అనేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు శిష్యులలో 12 మందిలో ఒక వ్యక్తి అంటున్నాడు, పెద్దనైనా నేను ఏర్పరచబడినటువంటి అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ, తోటి పెద్దను అనేటువంటి మాట అక్కడ చక్కగా నేను కూడా పెద్దనే. ఈరోజు దైవ సేవకులుగా ఉన్న, లేకపోతే సంఘపు పెద్దలుగా ఉన్న 7 ఏ విధంగా అయితే ఏర్పరిచారో వారైనప్పటికీ కూడా సంఘములో ఉన్నటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానము మనము గమనించగలుగుతున్నాము. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి, నేను ఎప్పుడు ఇన్ని వచనాలు చూపించను, కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనిరి. సంఘంలో మన ఒకసారి అయితే మన సంఘ పెద్దలు సంఘ అన్న వసంతన్ గారు అయితే ఒక కార్యక్రమానికి వెళ్ళారు. ప్రసాద్ గారు, తర్వాత వసంతన్ గారు, ఇంకా కళ్యాణ్ గారు, ఇంకెవరు వచ్చారండి, నరేష్ గారు వచ్చారు. నరేష్ గారు వెళ్ళారు ఆ రోజు వెళ్ళినప్పుడు ఇలాగా పలానా మా సంఘం నుంచి అయ్యా పెద్దలు వస్తున్నారు అని నేను దైవజనులకు ఫోన్ చేసి చెప్తే, ఆ దైవజనులు వారు వెళ్ళిన వెంటనే వారిని హ్యాపీగా రిసీవ్ చేసుకుని ఆ రోజు సంఘ పెద్దలుగా వసంతన్న గారిని ఎదరికి తీసుకువెళ్ళి చక్కటి బొక్కే ఇచ్చి ఎంతో వారిని సన్మానించినట్టుగా, లేకపోతే వారిని గౌరవించినటువంటి పరిస్థితులు మనము గత కొన్ని నెలల క్రితం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే గనక వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పది, వారికి ఉన్నటువంటి స్థానము చాలా గొప్పది. ఏమీ లేదండి, వారు చేస్తున్నటువంటి పరిచర్ని బట్టి వారిని దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి వారు సంఘములో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారిగా మనము కనబడుతున్నారు. ఇక్కడ ఏదో గొడవ వచ్చింది, బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లా మాట్లాడాను. సంఘములో ఇందాక మనము అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో చదివినట్లు మేము ఆ గొడవలన్నీ చూడకుండా ప్రార్థన యందును వాక్యమందును మేము స్థిరముగా ఉండాలి, కాబట్టి వారిని నియమిస్తున్నాను అనేటువంటి మాట అక్కడ తెలియచేయబడింది. కాబట్టి వారిలో ఉన్నటువంటి, నేనేమంటానంటే సంఘంలో ఉన్నటువంటి మనము పరిచర్య చేస్తున్నటువంటి వారిని గౌరవించుదుముగాక. వారిని గౌరవిస్తూ మనము వారిలో మనము చూడాల్సింది ఏంటో తెలుసా? ఈ రోజు ఎంత కష్టపడుతున్నావా, ఈ రోజు ఎంత శ్రమ పడుతున్నావా, ఆయన దేవా ఇంకను వాక్యంలో నిలవబెట్టండి, ఆయన వాక్యం బోధించే వారిగా మీరు స్థిరపరచండి, ఇంకను ఆత్మీయ స్థితిలో ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళనని గొప్ప ప్రార్థన వారి కొరకు మనము చేసేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి చూద్దాం. ఈ విధంగా చూస్తే కనుక ఆ యొక్క పెద్దల గురించి, ఎల్డర్స్ గురించి చాలా చక్కగా మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతుంది. నేను మొదటిగా చెప్పినట్టు మనం ఏం చేసినా గానీ పరిశుద్ధ లేఖనాల ప్రకారం మనము చేయగలగాలి. సంఘాన్ని నడిపించేటువంటి సమయంలో పరిశుద్ధ లేఖనాలని అనుగుణంగా చేయాలి తప్ప మనుష్యుల ఉద్దేశాలతోటి, మనుష్యుల ఆలోచనలతోటి మనం ఎంతటి వారమండి సంఘము పైన మన ఆలోచనని రుద్దకూడదు. ఎప్పుడు కూడా బైబిల్ ఏం చెప్తుందో విని దాని ప్రకారం చేసేటువంటి వారముగా మనము ఉండగలగాలి. అపోస్తలుల కార్యాలు 15:23లో చూసి, వీరు రాసి వారి చేత పంపినది ఏమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియోకియాలో, సిరియాలోను, కిలికియాలోను నివసించు అన్యజనులుగా ఉండిన సహోదరులకును శుభము అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. ఇట్లాగా అపోస్తలులు ఏ సంఘానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చేవాడంటే ఎక్కువ, ఇదిగో సంఘము మీ పైన విడిచిపెట్టి వెళ్తున్నాను నేను, సంఘము మీ పైన బాధ్యత ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా సంఘాన్ని కాయాలి అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంటది. మొదటి తిమోతి 5:17 ఒకసారి చూద్దాం. మొదటి తిమోతి 5:17 నేను ఆఖరిగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. మొదటి తిమోతి 5:17 ఒక మాట, ఒక 2 మాటలు చూపించి ముగిస్తాను. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయను. చూస్తున్నారా? బాగుగా పాలన చేయు. ఎవరు చేస్తున్నారు పాలన? ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఇచ్చేటువంటి పెద్దలుగా ఉన్నటువంటి వారు, వాక్యాన్ని లేక కార్యక్రమాలు నడిపించేవారు, లేక భోజనాలు సిద్ధపరిచేవారు, ఇవన్నీ కూడా వారు బాగుగా పాలన చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు వాక్యము, ఇగో సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ఇక్కడ మనము ప్రకటించగలుగుతున్నాము. వారి కష్టాన్ని మనం గుర్తించాలి. ఒక్కొక్కసారి స్త్రీలలో చక్కటి పాత్ర పోషించేటువంటి వారు ఉంటారు. పురుషులు పెద్దలుగా ఉంటే స్త్రీలు పరిచారకులుగా ఉండి, ఒక్కొక్కసారి
ఒక్కొక్కసారి పెద్దల యొక్క భార్యలు వారి భర్తలకు సహకారులుగా ఉండి సంఘాన్ని ఎంతో బలపరుస్తూ ఉంటారు. ఇవన్నీ మనం ఆలోచిస్తే కనుక ఈ రోజున మన సంఘము అత్యధికముగా ఆశీర్వదించబడడానికి వారి యొక్క కష్టమే అని నేను దృఢముగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి ఆలోచన సంఘాన్ని బలపరచాలనేటువంటి ఆలోచనే ఈరోజు బలముగా ఉన్నది. కాబట్టి ఇంత ప్రేమ ఆప్యాయత, ఇంత ఉన్నతమైనటువంటి వాక్యాన్ని మనం పొందుకోవడము, ఈ వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోగలుగుతున్నాము. ఇంకొక మాట చూస్తూ ఏంటంటే, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచవలెను. ఎంతమంది చెప్తారండి మన సంఘంలో బాగా కష్టపడుతున్నారండి, వారికి వీలైతే ఒక రోజుని సన్మానం చేద్దాము, చక్కటి విందుని ఏర్పాటు చేద్దాము, మేము వారి కష్టాన్ని ఎంతకాలం గుర్తించలేదన్న మారు మనసు వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారు. ఒకసారి మా పెద్దలు బాగా కష్టపడుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారు. వారికి సన్మానం చేయాలన్నటువంటి వారు దేవునికి స్తోత్రం చెప్తారు. దేవునికి 2-3 నోర్లు 4-5 నోర్లు దేవునికి స్తోత్రం తప్పకుండా అందరూ చెప్తురు గాక. అయితే ఆ రెట్టింపు సన్మానానికి నేను ఎందుకు చెప్తానండి వాక్యాన్ని, ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు మనము ఆప్యాయతగా చూడాలి, ఒకరిపైన ఒకరు నిందలు మానుకోవాలి, వారి యొక్క కష్టాన్ని గుర్తించాలి. ఏదో చిన్న విషయంలో తేడా అయితే గనక వారిని ఆ మాట పట్టుకుని నిందించేటువంటి వారముగా ఉండాలి. వారికి మనం సహకరిద్దాం కదా. ఇదిగో ఉదయం లేచిన కాడి నుంచి లేకపోతే వారంలో అనేక దినాలుగా ఈ పరిస్థితి గురించి వారు కష్టపడుతున్నారు కదా. ఈ ఒక్క క్షణము, ఈ ఒక్క నిమిషము మనకేదో కష్టం వచ్చిందని వారి మీద నింద ఏ విధంగా వేస్తాము అనేటువంటి ఆలోచన మన జీవితంలో మనకు అవగలగాలి. అప్పుడే మనము సంఘానికి సహకరించినటువంటి వారం అవుతూ ఉంటాం. ఇంకో మాట చూస్తూ, ఎందుకంటే వాక్యమే చెబుతుంది వారు రెట్టింపు సన్మానానికి పాత్రులు అనేటువంటి మాట. నిజంగా కూడా నీవే ఒక కష్టపడేటువంటి స్త్రీగా ఉంటే, నీవే కష్టపడేటువంటి పురుషుడిగా ఉంటే, నీవు కూడా రెట్టింపు సన్మానానికి పాత్రురాలు అని నేను దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, వారి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. వారు ఇంకనూ ఇప్పుడు ఆయా స్థితిలో ఉన్నారేమో, ఇంకనూ స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఆ స్థితిలో ఉన్నారేమో, కానీ ఇగో దేవుని వాక్యము మిమ్మల్ని బట్టి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే కనుక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. మీలో ఎవడైనను రోగిగా ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఏమనుందండి? సంఘ కాపరి ఉందా? లేదు. సంఘ పెద్దలను పిలిపించి ఏం చేయాలంట? ఎవడైనా రోగిగా ఉంటే సంఘ పెద్దలను పిలిపించి వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయవలెను అనేటువంటి మాట మనకు కనబడుతుంది. చూస్తున్నారా, దేవుడే ఇంత ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని వారికి ఇస్తే మనం ఏం చేస్తున్నామండి? వారి మీద నిందలు, వారి మీద కంప్లైంట్లు, వారి మీద చేస్తున్న వారిని ఇంకోటి మాట్లాడేటువంటి పరిస్థితులు మనము చేస్తూ. ఈరోజు అనేక సంఘాల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. కేవలము మన కోసమనో లేకపోతే ఇంకొక రకంగా నేను మాట్లాడట్లేదు, కానీ సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవ్వండి. సంఘ కాపురికి ఏమాత్రం కూడా మనశ్శాంతి ఉండదు. ఇందాక 6వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్లు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇవ్వరు, లేకపోతే వాక్యం చదువుకోవడానికి సమయం ఇవ్వరు. చూస్తున్నారా, ఈ పనులన్నీ చేయాల్సిందేమో సంఘ పెద్దలైతే కారు ఆగిపోయి వాళ్ళ బాధపడుతుంటే ఎవరికి? పాస్టర్ గారికి ఫోను. అర్థమవుతుందా? అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, దయచేసి ఆ మాటలో అదిగో మీకు చేయొద్దని నా మీద ఏమనవద్దు దయచేసి అమ్మా. అంటే నేను చెప్తున్నానంటే వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. మీ యొక్క ఆలోచనలో పలానా విషయంలో ప్రభా, పలానా విషయంలో నాకు దుఃఖముగా ఉంది, పలానా విషయంలో నాకు వేదనగా ఉంది, తప్పక నీ సంఘ కాపురితో. నిన్న సహోదరి పద్మక్క గారు చెప్పినట్టు యాక్సిడెంట్ జరిగింది ఎవరికి? క్రాంతి గారికి. ఆమె ఏడుస్తూ మొట్టమొదటి ఫోను మీకే చేశాను, అయ్య గారు నాకు అర్జెంటుగా ప్రార్థన చేయండి. నేను ఉన్నటువంటి స్థలం నుంచే దేవుని దగ్గర మొరపెట్టడం జరిగింది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు ప్రవక్తగా గనక నీవు దైవజనుడిని భూషణముగా గనక ఒక వ్యక్తిగా గనక నువ్వు చూస్తే భూషణముగానే కనబడతాడు, భూషణములో ఏమీ లేదు. ఒకవేళ భూషణములో గనక నీవు దైవజనుని చూస్తే దైవజనుని యొక్క ఫలాన్ని నీవు పొందుతావు. దైవజనుని లేకపోతే భూషణంలోని నీవు ఒక ప్రవక్తను చూడగలిగితే గనక ప్రవక్త ఫలము పొందుతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకను మనము
మానవ రీత్యా ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని పరిశుద్ధ స్థలంలో నిలబడి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని నీవు ఒక సాధారణంగా చూస్తే గనక ఆ యొక్క మేలులు ఆశీర్వాదాలు నీ వరకు వస్తాయనుకుని నీవు ఆలోచిస్తే అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. దైవజనుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్థానము, దైవజనుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితి నీవు విశ్వసిస్తే గనక వాటి యొక్క ఫలాన్ని నీవు పొందుకుంటూ ఉంటావు. ఇంకొక మాట చూసారా, ఇక్కడ అంట రోగి స్వస్థపరచబడడానికి సంఘ పెద్ద ప్రార్థన అనేటువంటి మాట మనము చూడగలుగుతున్నాము. ఆఖరిగా 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనము, 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నా. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రమయ్యా నీకు వందనాలు, హల్లెలూయా నీకు స్తోత్రం. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపనిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తామే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆమేన్ అని పలుకుదాం. ఆమేన్. చెప్పబడినటువంటి మాటను బట్టి కొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట, నిజంగా కూడానండి నేను కూడా మనిషినే, కానీ వాక్యము నేర్చుకోవటం ద్వారా, వాక్యములో స్థిరపరచబడడం ద్వారా నాకు లేవా అప్పులు, నాకు లేవా ఇబ్బందులు, నాకు లేరా భార్య పిల్లలు, కన్నీరు కష్టాలు అన్నీ ఉంటాయండి. కానీ వాటన్నిటినీ కూడా చీదరించుకుని, లేకపోతే ధనము విషయంలో కానీ ఏ విషయంలో బాధపడే పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోము. దేవా నీకు స్తోత్రమయ్యా అనేటువంటి గొప్ప ధైర్యము ఎందువల్ల వచ్చిందంటే ఈ అనేటువంటి వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యాన్ని ధరించుకోవడం ద్వారా ఈ రోజున ఎంతమంది ప్రజల్ని కూడా ఇగో చక్కటి ఆలోచనలతోటి చక్కగా ప్రేమిస్తూ, ఏదో ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మరలా వారిని ఆప్యాయంగా ప్రేమిస్తూ క్రీస్తు కనపరిచినటువంటి ప్రేమను కనపరుస్తూ దేవుని సంఘాన్ని మనము నడిపిస్తూ ఉంటాము. అపోస్తలుడైన పౌలు చక్కటి మాట తెలియజేస్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకొనుడి. ఎంత స్ట్రాంగ్నెస్ ఉంటే, ఎంత అతనిలో పరిశుద్ధత ఉంటే ఆ మాట చెప్పగలడు. సంఘ కాపుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా క్రీస్తుని పోలి, లేకపోతే కనీసం అపోస్తలుడైన పౌలు నాకు నేర్పించినటువంటి మాటను బట్టి నన్ను పోలి నడుచుకొనుడి అనేటువంటి మాట నేను చెప్పగలగాలి. ఆ మాట చెప్పగలిగితే అంత పరిశుద్ధత నేను పొందుకోగలగాలి. మాటలో కానీ, చూపులో కానీ, లేకపోతే ఒకరినొకరు ప్రేమించడంలో కానీ, ఒకరి పట్ల ఆప్యాయత చూపడంలో, వీటన్నిటిలో కూడా నేను చేయగలిగినది ఏంటంటే గనక క్రీస్తు ప్రేమను మనము కనపరచగాలి. శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. నిజంగా నేను మొదట్లో చెప్పినట్టు మన సంఘపు సరిహద్దులు విస్తరించబడుతున్నాయి. సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు. ఎంతకాలము వారి హృదయము కఠినముగా ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఈ సమయంలో వారి హృదయంలోనికి వాక్యము వెళుతుంది. వాక్యము ద్వారా వారు సరి చేయబడుతున్నారు, వాక్యము ద్వారా వారు ఆశీర్వదించబడుతున్నారు అనేటువంటి మాట దైవజనుడిగా మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను కూడా తెలియజేయడానికి ఎంతో సంతోషపడుతున్నాను. ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని, చిన్న మాట ప్రార్థన చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుని మనము ముగింపులోనికి వెళదాం. పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి అందరూ సంఘం అంతా కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. చెప్పబడినటువంటి వాక్యాన్ని ఫలింపు చేయండి ప్రభువా. సంఘపు సరిహద్దులు విస్తరింప చేయండి ప్రభువా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బోధించు వారుగా స్థిరపరచండి అయ్యా. వాక్యములు ఎదిగింప చేయండి అయ్యా. వాక్యములో ఉన్నటువంటి మర్మాలను ప్రభువా, మర్మములను తెలుసుకునే వారుగా చేయండి ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. వాక్యము పట్ల ఆసక్తి కలిగినటువంటి వారిగా మీరు చేయండి ప్రభువా. నీ సన్నిధిలో బలపరచండి అయ్యా. ఇదిగో నైనా పరిచర్య చేయాలనేటువంటి గొప్ప ఆశ ప్రభువా బిడ్డలలో రేకెత్తించండి ప్రభువా. పరిచర్య చేయాలనేటువంటి ఆశ బిడ్డలలో రేకెత్తించమని ప్రార్థన చేస్తాం తండ్రి అయ్యా. నైనా క్వైర్లో నిలబడాలనేటువంటి ఆశ బిడ్డల్లో కలిగించండి ప్రభువా. పాటలను మంచిగా పాడాలనేటువంటి ఆశ బిడ్డల్లో కలిగించండి ప్రభువా. ఇదిగో నాయన ఆయా కార్యక్రమాల్లో నేను పాలు పొందాలి అనేటువంటి ఆశ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక, బలపరచునుగాక, స్థిరపరచునుగాక. తద్వారా వాక్యం చెప్పినట్టు పూర్ణులుగా చేసి స్థిరపరిచి
బలపరచునుగాక. పరిశుద్ధుడా నీకు వందనాలు. విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింప చేయని తండ్రి, మంచి నేలను పడిన విత్తనము వలె తండ్రి నీకు స్తోత్రమయ్యా. వాక్యాన్ని శాతాన్ని ఎత్తుకొని పోకుండా తండ్రి, ఇగో ప్రభు ముళ్ళ పొదల్లో పడినటువంటి వాక్యము విత్తనాలు వలె కాక మంచి నేలను పడిన వారి హృదయాల్లో వాక్యము నాటింపబడడానికి నీ కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. వాక్యాన్ని నైనా బలముగా అంగీకరించి కృపను గ్రహించండి తండ్రి. ఓ నైనా ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. నీ బలపరచండి ఓ తండ్రి. నీకు వందనాలు. సంఘమును ఇంకనైనా ఆత్మీయతలో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా నీకు వందనాలు. అక్క మన విషయంలో నీ కార్యాన్ని ఈ వారంలో మేము చూడబోతున్నామని నమ్ముచున్నాం ప్రభువా. ఈ వారంలోనైనా గొప్ప కార్యాలను చేయండి ప్రభువా. అక్కమ్మలు ప్రభువా అనేక మందికి సూనిగా మారడానికి సహాయం దయచేయండి అయ్యా. అనేక మందికి సూనిగా సంఘముగా మేము ఆమేనని పలుకుతున్నాం ప్రభువా. ఈ వారంలో అనేక మందికి మార్చబడును గాక అని సంఘముగా మేము ప్రార్థన చేస్తుండగా నీ కార్యాలు జరిగిస్తారని యేసు నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామండి.